వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మై ఫార్మింగ్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పరాన్న జీవులు. పరాన్న జీవులు అంటే పారాసైట్స్. పారాసైట్స్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటాయి, 2 టైప్స్. ఒకటి వచ్చేసి బాహ్య పరాన్న జీవులు, సెకండ్ వన్ వచ్చేసి అంతర పరాన్న జీవులు. బాహ్య పరాన్న జీవులు అంటే ఎక్టో పారాసైట్స్, బాహ్యంగా మనకు స్కిన్ పైన చర్మం పైన కనిపించే పరాన్న జీవులను పారాసైట్స్ ని బాహ్య పరాన్న జీవులు అంటారు. అంతర పరాన్న జీవులు అంటే శరీరం లోపల ఉన్నటువంటి పారాసైట్స్ ని అంతర పరాన్న జీవులు అని అంటాం. ఈ బాహ్య పరాన్న జీవుల గురించి ఈ రోజు అయితే మనం చూసేద్దాం. బాహ్య పరాన్న జీవులు బాహ్యంగా మనకు ఏం కనిపిస్తాయి? ఎనిమల్స్ పైన, ఎనిమల్ యొక్క చర్మం పైన, అంటే అది బాహ్యంగా జీవిస్తూ టిక్స్ అంటే పిడుగులు, నెక్స్ట్ లైస్ అంటే పేర్లు, నెక్స్ట్ మైట్స్ అంటే గోమర్లు. ఈ 3 టైప్స్ ఆఫ్ పారాసైట్స్ అనేది మనం ఎనిమల్స్ లో అయితే చూసే ఉంటాం. నెక్స్ట్ ఈ టిక్స్, లైస్, మైట్స్ వలన ఏంటంటే వీటి వలన మనకు టిక్స్ వలన వ్యాధులు. టిక్స్ వలన ఏమైతుంది? మనకు పిడుదల వలన థైలేరియాసిస్, మనకు పిడుదల వలన థైలేరియాసిస్ అనే వ్యాధి అనేది కలుగుతుంది. అదేవిధంగా ఎబిసియోసిస్, అదే మాదిరిగా టిక్ ఫీవర్ అనే డిసీజెస్ అయితే మనకు ఈ పిడుదల వలన ఎనిమల్స్ కి ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. సెకండ్ వన్ లైస్. ఈ పేర్లు వచ్చేసి ఏంటంటే ఎటువంటి డిసీజెస్ ని వ్యాపింప చేస్తాయంటే ఎగ్జాంపుల్ బోవికోలా. ఈ పేర్లు లైస్ వలన ఏంటంటే ఎనిమల్ కి బోవికోలా అనే వ్యాధి అయితే సంభవిస్తుంది. నెక్స్ట్ మైట్స్ వచ్చేసి గోమర్లు. ఈ గోమర్ల వలన ఏంటంటే దాన్ని కూడా మనము గజ్జి అని కూడా మేంజ్ గజ్జి అని కూడా దాన్ని మనం పిలవడం జరుగుతుంది. ఈ రకమైన టిక్స్, లైస్, మైట్స్ ఉండడం వలన ఈ రకమైన వ్యాధులు అనేది వ్యాప్తి చెందుతుంది. ఇందులో లక్షణాలను చూసినట్లయితే మనకు ఒక ఎనిమల్లో టిక్స్ ఉన్నా, లైస్ ఉన్నా, మైట్స్ ఉన్నా ఎటువంటి లక్షణాలను చూద్దాం. పశువులు అసౌకర్యంగా కనిపిస్తాయి. హెవీగా ఉన్నాయి అనుకోండి, పశువులు అసౌకర్యంగా కనిపిస్తాయి. నెక్స్ట్ దానికి గురి అయ్యే అవకాశాలు కూడా మనకు కనబడతా ఉంటాయి. నెక్స్ట్ శరీరం పైన ఎర్రటి దద్దులు అనేటివి వస్తాయి. నెక్స్ట్ శరీరం పైన వెంట్రుకలు రాలిపోతా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ చేస్తుంది కాబట్టి మనకి ఇటువంటి లక్షణాలు అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రక్తహీనత వలన కంటి పొర పాలిపోతుంది. అవి మామూలుగా ఉండవు, శరీరం పైన ఉండి వాటికి కావాల్సిన ఫుడ్ బ్లడ్ అనేది తీసుకుంటా ఉంటాయి. అలా తీసుకోవడం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ, ఈ రకమైన ఇన్ఫెక్షన్ అనేది జరిగి రక్తహీనతకు కూడా మనం ఎనిమల్ గురి అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదే మాదిరిగా కంటి పొర చూసినట్లయితే పాలిపోయినట్టు ఉంటుంది. దీనికి మనం ఎలా నిర్ధారించాలి? సింపుల్, మన పేర్లు, పిడుదులు, గోమార్లు చూసి మనం వెంటనే గుర్తించవచ్చు. మన కంటికి కనిపిస్తాయి, బట్ మనం వాటిని చూసిన వెంటనే వాటిని ఉన్నవని చెప్పేసి నిర్ధారణ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం చేయాలి? ఉన్నవి అనుకుంటే మనం ట్రీట్మెంట్ ఏం చేయాలి? గమాక్సీ 10% అనే మెడిసిన్ మనము వాడవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ DDT 10% అనేది మనము వాడవలసింది ఉంది. బెంజాయిట్ చర్మం పైన అప్లై చేయాలి. బెంజాయిట్ అనేది మనము ఫుల్ శరీరం పైన మనకి ఎక్కడైతే ఇబ్బందికరం ఉందో మనం మందులను వాటర్ తో మిక్స్ చేసి కలిపి 2% ద్రావణంగా మనము చర్మం పైన అయితే అప్లై చేయాలి. డెల్టామిథిన్, అమిత్రాన్, సైఫర్మిథిన్ మనము ఈ మందులను నీటిలో కలిపేసి 2% ద్రావణంగా మిక్స్ చేసి చర్మం పైన అనేది మనం అప్లై చేస్తూ ఉండాలి. మనము ఎనిమల్స్ ని కంపల్సరీ డైలీ 1 or 2 టైమ్స్ అబ్జర్వేషన్ చేయాలి. ఫిజికల్ గా ఎలా ఉంది, బాహ్యంగా అంటే చూడడానికి ఎలా ఉంది, తను లుకింగ్ అపీరియన్స్ ఎలా ఉంది, యాక్టివ్ గా ఉందా, డల్ గా ఉందా, రీజన్ ఏంటి, ఏమైనా పారాసైట్స్ ఉన్నాయా, లేకుంటే మనము ఏంటంటే పాకల్లో షెడ్ చుట్టూ గానీ సున్నం అయితే చల్లుతూ ఉండాలి. నెక్స్ట్ మనకు ఒకసారి బ్యూటాక్స్ మందులను అయితే మనము స్ప్రే చేయాలి. ఎనిమల్ పైన 2-3 నెలలకు ఒకసారి బ్యూటాక్స్ స్ప్రే చేయాలి. ఇలా చేసినట్లయితే రైతు కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చూడగానే ఉంటుంది ఈ రకమైన వాటిని మనం ఏం చేయాలి? వీలైతే చేయితో కూడా తీసేసే అవకాశం ఇవి వాడాలి. వీలైతే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీకు ఎనిమల్స్ ఉంటే మీరు టిక్స్ చూసారా, లైసెన్స్ చూసారా, మైట్స్ చూసారా, మీరు ఏ రకమైన ఈ పరాన్న జీవులను చూసారు, ఏ రకమైన మందులను అయితే ఒక డాక్టర్ సలహాతో వాడారు, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.